తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు పట్టణంలో ఉన్న చందన్ సినిమా థియేటర్కి తెలుగు సినిమా ప్రపంచంలో అందరికీ సుపరిచితమైన రాకాస చిత్ర కథానాయకుడు సంగీత్ శోభన్ అలాగే ప్రతిష్టాత్మక నటుడు గెటప్ శ్రీను కలిసి సందర్శించారు. ఇది కేవలం ఒక సందర్శనం మాత్రమే కాదు, ఇది వారి అనుభవాలకు, వారి కృషికి గుర్తింపు. వారు మాట్లాడుతూ రాకాస సినిమా విజయయాత్రలో భాగంగా తమ ప్రేక్షకులకు మన్నికల కృతజ్ఞతలు తెలియజేయడానికి చందన్ థియేటర్కు వచ్చామని చెప్పారు. ఈ చిత్రం చందమామ కథను పోలి ఉండి ప్రతి కుటుంబ సభ్యుడు కలిసి చూసేలా ఒక ఆదర్శవంతమైన కుటుంబ కథను ఆవిష్కరిస్తోంది అని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇది గాఢమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది. చందమామ కథను ఆధారంగా తీసుకుని అన్ని వయసుల వారికి చేరువయ్యేలా కుటుంబంతో కూడిన భావాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి కుటుంబం దీనిని ఆదరించదని వారు నమ్ముతున్నారు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక భావోద్వేగ ప్రయాణం. ఇది ఒక కుటుంబం కలిసి జీవించాలన్న ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. సినిమా యాక్చువల్లీ అనవసరంగా మధ్యలో అప్పుడే కొంచెం అయిపోయిన రావాల్సిందేమో, బట్ తొందరగా ముగించుకుని వెళ్ళిపోతే మీరు సినిమా పూర్తి చేస్తే మాకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మా సినిమాని ఒక మంచి సినిమా వస్తే సూపర్ రా సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా బాగా ఆడుతుంది. థ్యాంక్ యూ. హ్యాపీ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల దగ్గర నుంచి వచ్చారు, చట్టబాబులు వచ్చారు, లేడీస్ వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, యూత్ వచ్చారు. ఇలా ఇంట్లో ఉన్న అన్ని వర్గాలు అంటే ఆల్ ఏజ్ వచ్చారంటే మామూలు విషయం కాదు. ఆ రాకాస ద్వారా మిమ్మల్ని అందరినీ అలాగా మెప్పిస్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికి చెప్పండి సినిమాని మా రాకాసని. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కామెడీ, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, స్టోరీ, జై బాలయ్య. సినిమా హిట్ అయిన తర్వాత జై చిరంజీవ. జై చిరంజీవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో భయపడుతుంది, ఏడా భయపడుతుంది కదనా? ఏందా ఇక గౌరవం మాక అన్న లేకపోతే నువ్వు ఏడనా? అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన విలేకరుల మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా రాకాస సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా రాకాస సక్సెస్ టూర్ లో భాగంగా ఈ రోజు రాయలసీమ రాకాస సక్సెస్ టూర్ స్టార్ట్ చేసాం. అందులో భాగంగా కర్నూలు, దాని తర్వాత కడప, దాని తర్వాత రైల్వే కోడూరు సందర్భంగా ఈ రోజు చందన్ సినిమాస్ థియేటర్ రావడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్కన ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా, అది కూడా మండే. ఈ రోజు కూడా చాలా మంది థియేటర్ లో మనం చూస్తే సినిమా చూడడానికి ఫ్యామిలీస్ తో వచ్చారు, పిల్లలతో వచ్చారు. చాలా చాలా హ్యాపీ. మా రాకాసాన్ని ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా రైల్వే కోడూరు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కుటుంబం అంతా హ్యాపీగా చూడదగ్గ సినిమాలు వస్తే ఎప్పుడు ఆ కంటెంట్ తో ఉంటే డెఫినెట్ గా తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారని మరొకసారి నిరూపించారు. దానికి గాను మా తెలుగు ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ మీ పిల్లలు తీసుకొని కుటుంబ సమేతంగా రండి. ఇది ఆల్ ఏజ్ జోనర్స్ కి నచ్చే సినిమా. చందమామ కథ లాంటి సినిమా. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ ఒక్క ఇబ్బంది కలిగించే డైలాగ్ ఉండదు. క్లీన్ కామెడీ ఉంటుంది. మంచి చందమామ కథ ఉంటుంది. డెఫినెట్ గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. దీనిలో నటీనటులు అందరూ చాలా బాగా చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా చేశారు. అండ్ మరీ ముఖ్యంగా ఇంత మంచి సినిమా మీ అందరికి అందించిన మా ప్రొడ్యూసర్ నిహారిక కొడిదల్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.
అండ్ ఇంత మంచి కథని మీకు అందించిన మా డైరెక్టర్ మానస శర్మ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మా హీరో సంగీత్ శోభన్ ఇరక్కబడేశారు ఈ సినిమాలో, ఆయన మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. సీనియర్ ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేస్తారు, మాకేం వదలలేదు. సో మేము ఫస్ట్లీ ఆడియన్స్ కి థ్యాంక్ యూ చెప్పడానికి సక్సెస్ స్టోరీ పెట్టుకున్నాం. ప్రమోషన్ చేయాల్సింది సినిమా ముందే చేసాం. సో ఈ సక్సెస్ స్టోరీ ఎందుకంటే మేము ఎంత ప్రమోషన్ చేసాం, మా టీజర్, మా ట్రైలర్, మా పాటలు విని థియేటర్ కి వచ్చి మా సినిమా హిట్ చేసిన ప్రేక్షకులు థ్యాంక్ యూ చెప్పడానికి మాత్రం ఇక్కడికి వచ్చాం. సోమవారం రోజు సాయంత్రం షో కూడా థియేటర్స్ ఇంతమంది జనం రావడం చిన్న విషయం కాదండి. పైగా అందులో ఫ్యామిలీస్ రావడం, ఆడవాళ్ళు పిల్లలతో రావడం నాకు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే డే 1 నుంచి మేము సినిమా గురించి చెప్పి ప్రమోషన్ చెప్పినా ఇది ఫ్యామిలీ సినిమా ఎందుకు చెప్పామంటే ఇది ఒక చిన్న చందమామ కథ లాంటిది అని చెప్పారు. మేము డే 1 నుంచి చందమామ కథ ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ చెప్పాలి. అది ఎస్పెషల్లీ లేడీస్ కి, పిల్లలు కూడా వాళ్ళకి థియేటర్ తీసుకురావాలి. ఎందుకంటే బయట థియేటర్ జనాలు కాన్వర్సేషన్ జరుగుతుంది బయట. ఆ కాన్వర్సేషన్ కి కట్ చేయడానికి ఒక మంచి సినిమా వస్తే డెఫినెట్ గా ఫర్ హావింగ్ అస్ హియర్ మమ్మల్ని ఆహ్వానించి బాగా చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సుబ్బారెడ్డి గారికి, మా డిస్ట్రిబ్యూటర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్. రైల్వే కోడూరు కవర్ చేసుకుని వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సీన్ గా చెప్పినట్టు రేపు తిరుపతికి వెళ్తాం. ధనుష్ ఫిల్మ్స్ వాళ్ళకి, మా సీనియర్ డిస్ట్రిబ్యూషన్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు తిరుపతికి వెళ్తున్నాం ఇంకా దర్శనానికి. సో కోడూరుని ఫినిష్ చేసుకున్నట్టు వెళ్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సీన్ గా చెప్పినట్టు ఇంకా ఎవరన్నా సినిమా చూడకుండా డెఫినెట్లీ చూడండి. చూసిన వాళ్ళు ఇంకా 10 మంది చెప్పండి. చాలా మంచి కదా, అందరికి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి కథ చెప్తాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇక్కడ వచ్చి.